హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు బై ఈజీ సెల్ ఈజీ ప్రాపర్టీస్. ఇది చూస్తున్నారు కదండీ! తెలంగాణ రాష్ట్రం యొక్క పట్టాదారు పాస్‌బుక్ అండి. ఈ యొక్క ప్రాపర్టీ ఎక్కడ ఉంది డీటెయిల్స్ అన్నీ మీకు ఇందులో వివరిస్తానండి. ముందుగా మన ఛానల్‌ని విజిట్ చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఆదరిస్తున్న మీకు, చూస్తున్న మీకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. అట్లాగే కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. మీకు రియల్ ఎస్టేట్ పైన ఇంట్రెస్ట్ ఉండి, మీరు ప్రాపర్టీలు కొనాలనుకునే ఆలోచనతోని ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్‌గా తీసుకోవాలి, జెన్యూన్ ప్రాపర్టీస్ తీసుకోవాలనుకుంటే మాత్రము మా ఛానల్ మీకు సూట్ అయినటువంటి మంచి వివరాలతోని అన్నీ మంచి జెన్యూన్ అయినటువంటి ప్రాపర్టీస్ మీ ముందు ప్రెజెంట్ చేస్తది కాబట్టి, మీరు తక్షణమే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన మీ బంధుమిత్రులు, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళకు ఈ యొక్క ఛానల్ గురించి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఎందుకంటే ఇందులో జెన్యూన్ అయినటువంటి ప్రాపర్టీస్ మీకు ప్రెజెంట్ చేస్తాం కాబట్టి. ఇక వివరాల్లోకి వెళ్తే ఇది చూస్తున్నారు కదండీ! ఎన్‌హెచ్ 161. ఈ 161 వచ్చి సంగారెడ్డి తర్వాత ఈ నాందేడ్ వెళ్ళే రోడ్ అండి. ఆ రోడ్‌కు ఆనుకొని ఉన్నటువంటి మొట్టమొదటి సర్వీస్ రోడ్‌కు ఉన్నటువంటి ప్రాపర్టీ అండి. ఆ ప్రాపర్టీ యొక్క గేట్ అనమాట. చుట్టూ ఫెన్సింగ్‌తోని, కడిలతోని మొత్తం 1954 రికార్డెడ్‌గా ప్రతిదీ లీగల్ ఒపీనియన్ తీసుకొని ఉన్నటువంటి ప్రాపర్టీ అనమాట. ఓన్లీ జెన్యూన్ ప్రాపర్టీయే మీకు ప్రెజెంట్ చేస్తాం కాబట్టి మీరు అది చూసుకోవాలని ఒకసారి గమనించాలి. ఇక అట్లాగే ఈ భూమి వచ్చేసి వివరాల్లోకెళ్తే భూమి వచ్చేసి 22 గుంటల భూమి అండి. అవునండి. కేవలం తక్కువ ప్రైస్ గూడా ఉందండి. 22 గుంటల భూమి అనమాట. 22 గుంటల భూమికి రోడ్ ఫేస్ వచ్చి 154 ఫీట్ల రోడ్ ఫేస్ ఉందండి. 154 ఫీట్ల రోడ్ ఫేస్‌తో పాటు మనకు డెప్త్ గూడా కరెక్ట్‌గా మంచి సరిపోయే కరెక్ట్ పోలికలతోని, కొలతలతోని ఉందనమాట. ఇక ఈ ప్రాపర్టీ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి తర్వాత జోగిపేట, ఆందోలు మండలంలో ఉన్నటువంటి ప్రాపర్టీ అండి. ఇది ఎర్రారం విలేజ్‌కి ఆనుకొని ఉన్నటువంటి ప్రాపర్టీ. ఇగో చూస్తున్నారు గదండీ! కింద 2 వరుసలు అటు 2, ఇటు 2 వరుసలు, పైన 3, 3 వరుసలు, 6 వరుసలు మొత్తం 10 వరుసలతోని ఉన్నటువంటి రోడ్డుకు ఫస్ట్ బిట్టే అనమాట ఇది. అయితే ఎవరితోని ఎటువంటి ఇబ్బంది లేకుండా క్లియర్‌గా మనము అన్నిటికన్నీ రికార్డెడ్‌గా తీసుకున్నటువంటి తీసినటువంటి ప్రాపర్టీ అండి. ఇక్కడ నుంచి మీకు ఎంట్రీ కనిపిస్తుంది గదండీ! ఆ కింద నుంచి ఎగ్జిట్ పాయింట్, ఎంట్రీ పాయింట్ నుంచి గూడా ప్రతిదీ ట్రాన్స్‌పోర్ట్ మన ల్యాండ్ ముందు నుంచే వెళ్తుంటదండి. చూస్తున్నారు గదా! అదనమాట. ఎవరితోని ఎటువంటి పేచీ లేకుండా చక్కగా మంచిగా ఉన్నటువంటి ప్రాపర్టీ అండి. ఈ ప్రాపర్టీ కమర్షియల్‌గా యూజ్ చేయాలనుకునే వాళ్ళకు చిన్న సజెషన్ అండి. ఇందులో మీరు పెట్రోల్ బంకు గానీ, లేకుంటే దాబా గానీ, తర్వాత హోటల్ గానీ, లేదంటే ఫార్మ్ హౌస్ గానీ, వీకెండ్ హోమ్ గానీ, లేకుంటే గోడౌన్స్ గానీ, ఎటువంటి దానికైనా సరే యాక్టివిటీస్ చాలా బాగుంటదండి. ఇక్కడ చూస్తున్నారుగా సోలార్ పవర్ ప్లాంట్ గూడా మన ల్యాండ్ పక్కనే ఉందనమాట. రోడ్డుకు ఆనుకొని ఉన్నటువంటి ప్రాపర్టీసు ఏ రకంగా అయినా సరే మనము మంచి అప్రిషియేషన్ వచ్చే విధంగా ఉంటదండి. ఎందుకంటే కమర్షియల్‌గా తీసుకున్న ప్రాపర్టీ గాబట్టి, మనము దాంట్లో ఏదన్నా కన్‌స్ట్రక్ట్ చేయొచ్చు. స్కూల్ గాని, కాలేజ్ గాని, లేకుంటే ఇంకా వేరే దానికి గూడా యాక్టివిటీస్ చేయొచ్చు. ఏది గాకున్నా గూడా మనం రెంటల్ ఇన్‌కమ్ పర్పస్‌గా గూడా మనం ఇవ్వడానికి అనుకూలంగా ఉన్నటువంటి ప్రాపర్టీ అనమాట. కాబట్టి ఈ ఏరియాలో సంగారెడ్డి ఏరియాలో తీసుకోవాలనుకునే వాళ్ళకు చాలా తక్కువ ప్రైస్‌లో ఉందండి. 22 గుంటలకు గాను ఒక గుంటకొచ్చేసి కేవలం 7.5 లక్షల రూపాయలు మాత్రమే చెప్తున్నారండి. అవునండి. మీరు విన్నది నిజమనమాట. కమర్షియల్ రోడ్‌కు అది నాందేడుకున్నటువంటి 200 ఫేస్‌తోని ఉన్నటువంటి ఎన్‌హెచ్ 161 రోడ్‌కు ఫస్ట్ బిట్ ఏదైతే ఉందో అది పర్ గుంట వచ్చేసి 7.5 లాక్‌తోనే చెప్తున్నారండి. 22 గుంటలు కలిపి తీసుకుంటా అన్నా పర్వాలేదు. లేకుంటే బడ్జెట్ మాకంత లేదనుకుంటే 10 గుంటలుగా ఓనర్ ఇయ్యడానికి గూడా ఆస్కారం ఉందండి. ఇస్తానని జెప్పి అన్నాడు కాబట్టి మీకు 10 గుంటల్లాగా గావాలన్నా, లేకుంటే 22 గుంటలు ఒకటేసారి తీసుకుంటా అంటే అట్లా గూడా ఇస్తారనమాట. కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క సంగారెడ్డి ఏరియా జోగిపేట దగ్గర తీసుకోవాలనుకునే వాళ్ళు త్వరపడి ఎమ్మటే మమ్మల్ని సంప్రదిస్తే తదుపరి